ఇటువంటి పని కూడా మనకు ఒక్కొక్కప్పుడు ధర్మ సంఘటనలో పడేస్తుంది. రాముడికి ఇష్టం అరణ్యం వెళ్ళడము, ఇష్టము కాదు అయిష్టము కాదు, అర్థమైందా? నాన్నగారు వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళారు, అక్కడ అయిష్టం లేదు ఇష్టము లేదు. అట్లా ఉండేటటువంటి రాముడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఏం చెప్పాడు? ఇష్టా నిష్టోపత్తిషు మై జానన్య యోగేన ఏమన్నాడు? ఈ ఇష్టం ఉండకూడదు అయిష్టం ఉండకూడదు అని చెప్పాడు. ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాల్లో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా కృష్ణః స్థితప్రజ్ఞస్థలో. ఒక కోరిక రాముడికి ఏమైనా ఉన్నదా? ఎక్కడ ఉన్నదా? రామాయణం అంతా ఎత్తుకండి మీరు, తానుగా నాకు ఇది చెయ్యాలా అనేటటువంటి కోరిక ఎక్కడ కనిపించదు. దాన్నే ఏమంటారు? ఏది శాస్త్రానుకూలమో ఏది ధర్మబద్ధమో దాన్ని చేయడమే రామునికి లక్ష్యం. అదే స్థితప్రజ్ఞత. కేవలము సన్యాసంలో ఉండి ఎర్రగుడ్డలు కట్టుకొని సన్యాసాన్ని తీసుకున్నటువంటి వాళ్ళే స్థితప్రజ్ఞులు కాదు. గృహస్థుల్లో కూడా, వానప్రస్థుల్లో కూడా, బ్రహ్మచారుల్లో కూడా స్థితప్రజ్ఞులు ఉండవచ్చు. కృష్ణుడు కూడా అదే స్థితి. కృష్ణుడు కూడా స్థితప్రజ్ఞుడే. స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడయ్యా అని అర్జునుడు అడిగాడు కృష్ణుడిని. వాడు ఎట్లా తింటాడు, ఎట్లా నడుస్తాడు, ఏం చేస్తాడు అంటే, ఇగో కృష్ణులాగా ఎదురుగానే పెట్టుకుని అడిగాడు ఆయన. ఎవరు? అర్జునుడు. ఇక్కడ రాముడు కూడా ఏంటి ఆయన స్థితి? స్థితప్రజ్ఞత. మరొకటి చెప్తారు 2వ అధ్యాయంలోనే, మీరందరూ గమనించాలి. విహాయ కామాన్, శాంతి పొందాలని మనం అందరం ఎంతో ప్రాధాన్యపడుతుంటాం, పాపులాడుతూ ఉంటాం, అబ్బా ఎంత ఆరాటపడుతుంటాం, కానీ దానికి సంబంధించింది ఏది చెయ్యం. విహాయ కామాన్ ఎక్కడైతే మొదటి దాంట్లో చెప్పాడో శ్లోకంలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో మొట్టమొదటి శ్లోకం, లాస్ట్ చివరి శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. 72వ శ్లోకంలో మీరు భగవద్గీత చూడండి. 72వ శ్లోకంలో విహాయ కామాన్, కోరికలను సర్వాన్, 1 2 కాదండి, మానవుడికి పూర్తిలోంచి ఈ మనసులోంచి వస్తానే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి. ఈ విషయంలో ప్రత్యేక మనసులో వారు ఒక తప్పు చెప్తున్నారు. వాడు తన ఉద్యోగానికి నడుస్తూ పోతుండేవాడు. నడుస్తూ పోతూ ఉంటే వాడికి కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు కావాలనుకున్నా అంట. సరే కొద్దిగా కష్టపడి చెప్పులకు కావాల్సినటువంటి ధనాన్ని కూడబెట్టుకొని చెప్పులు కొనుక్కున్నాడు. సరే పోతూ ఉన్నాడు. కొన్ని రోజులకి ఎండ పైనుంచి సూర్యుడు తాపం అనిపించింది. అరే ఇప్పుడు గొడుగుంటే బాగుండును అనుకున్నాడు. కోరికలు ఇలా వస్తూ ఉంటాయి. గొడుగు కొనుక్కున్నాడు కష్టపడి, ఓవర్ టైం చేసి. ఏం టైము? ఓవర్ టైం. కానీ లేకపోతే వాడికి వచ్చి చాలు కదా సంపద. గొడుగు కొనుక్కున్నాడు. ఇక గొడుగు పట్టుకున్నాడు, చెప్పులు వేసుకొని పోతున్నాడు. సమయము కొద్దిగా ఇంట్లో పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి సమయం సరిపోవడం లేదు. భార్య అరగంట ముందు అన్నం పెట్టడంలే, ఎందుకంటే పిల్లలు వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళు సంపాదించాలి, 10 నిమిషాలు లేదు. అప్పుడు ఏమనుకున్నాడు? అదే కొద్దిగా తొందరగా పోతే బాగుండు అని సైకిల్ కొనుక్కున్నాడు. అనుకున్నాడు. దానికి సంపాదించాడు, కష్టపడ్డాడు, సైకిల్ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని పోతాడు వాడు, సైకిల్ మీద పట్టుకొని పోలేదు. ఇట్లా ఎండ కూడా అది కొద్దిగా తొందరగా పోవాలి ఇంకా అని ఒక సైకిల్ మోటార్ కావాలనుకున్నాట. ఏమి ఆ తర్వాత ఇక ఎండ వాన వర్షము ఇవి అన్నీ వచ్చేసరికి అరే ఒక చిన్న కారు కొనుక్కుంటే మారుతి 800 అంట అన్నాడు. అదే అది సౌకర్యంగా ఉంటుంది. కొన్ని రోజులు బాగానే ఉండింది. ఇంకా పోతూ ఉంటే వాడికి
ఎక్స్యూ కావాలనుకున్నాను, బెంజ్ కావాలనుకున్నాను. తర్వాత ఇలా పెరుగుతూ ఉంటాయా లేదా కోరికలు? అందుకే విహాయ కామాన్ ఏం చేయాలా? అన్నింటిని సర్వాన్ సర్వాన్ ఉమాం శరతి నిస్పృహ. తర్వాత ఏంటి? నిస్పృహ, దేని మీద కూడా కోరికల మీద స్పృహ లేకుండా ఉంది. ఉన్నటువంటి వాటిని అనుభవించవచ్చు, కానీ ఇది కావాలా అనేటటువంటి ఒక జడ్జి గారు విశాఖపట్నంలో ఉండేవారు. మా స్వామివారు వెళ్ళారు వాళ్ళ ఇంటికి ఒకసారి. వెళ్తే ఆ జడ్జి గారు విష్ణుకరంగా పెట్టుకొని విసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో కూర్చోవడానికి ఏం బెంచీలు కుర్చీలు ఏం లేవు. ఏం స్వామి మీరు అన్ని సౌకర్యాలు పెట్టుకోవచ్చు కదా అంటే ఆయన అన్నాక ఇవన్నీ కూడా వచ్చిపోయేవి, వీటిని ఏం చేయాలా అంటే ఓర్చుకోవాలా. ఇవి వచ్చి ఆగమా పాయినో అనిత్యా తాం స్థితిక్షస్వ భారత అని చెప్పాట. ఎవరు? ఆ జడ్జి గారు. కృష్ణ గారు చెప్పారు, అది కృష్ణుడు చెప్పిందే, కానీ ఆ జడ్జి గారు ప్రాక్టికల్ గా చెప్పారు. ఏం చెప్పాడు? తాం స్థితిక్షస్వ భారత. వేసవి కాలం చెట్టలు గారిపోతున్నాయి, ఏం చేయాలి మనం? ఏం చేయాలి చెప్పండి? దాన్ని నివారించుకోవడం కోసం ఎన్నో ఉపాయాలు చేసినాం మనం. ఏసీ పెట్టుకుంటున్నాం, తర్వాత కూలర్లు పెట్టుకుంటున్నాం, ఇంకేవో పెట్టుకుంటున్నాం, కానీ ఆఖరికి వస్తే అవి నడిచేటటువంటి కరెంటే పోయింది. ఏం చేయాలి మీరు ఇప్పుడు? ఓర్చుకోవాలి. ఏంటి? ఎక్కడా కూడా ఓర్పు లేకుండా, ఈ ఓర్పునే శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే తితిక్ష. ఏంటి ఏం చెప్పారు? ఇటువంటి తితిక్ష ఉన్నటువంటి వారికి మోక్షం వస్తుంది. ఏమొస్తుంది? ఏమొస్తుంది? మోక్షం. కొద్దిసేపు ఈ ప్రపంచమే అలాంటిది అన్నమాట. కాబట్టి రాముడు ఎక్కడా కూడా స్పృహ అనేటటువంటిది లేదు. ఉందండి నిస్పృహ. సర్వకామేభ్య, అన్ని కోరికల నుంచి విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాన్ శరతి నిస్పృహ. అటువంటి వాడికి శశాంతి మరిగచ్చతి. ఏం చేస్తాడు వాడు? వాడికి శాంతి వస్తుంది. అవునండి, రాదా? ఆరాటపడితే ఎక్కడన్నా రాముడు ఇట్లా ఆరాటపడ్డాడు అనేటటువంటిది ఉందా? ఒక్క చోట ఉంది. ఎక్కడ? ఆయన కూడా సముద్రుణ్ణి ఎంతో ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడు, ఉపాసించాడు. అయ్యా నాకు దారి అన్నాడు. కానీ సముద్రుడికి సాధ్యమైంది కాదది. ఎవరు కూడా ప్రకృతి నియమాన్ని అనుసరించి నడుచుకోవాల్సిందే. సముద్రం ఎక్కడన్నా దారిస్తుందా చెప్పండి? ఇవ్వదు. ఆయన ప్రత్యక్షం చాలా. అప్పుడు రాముడికి కోపం వచ్చింది. అయ్యా, ఆయన చేతులు జోడించుకొని, అయ్యా సముద్రము యొక్క నియమం నువ్వే ఏర్పాటు చేసావు, దాన్ని ఉల్లంఘించడం చేత కాదు నాకు. అయ్యా దీని మీద సారథి కట్టు. నీకు నలుడు, నీలుడు, మదమాగనుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఇంజనీర్లు ఉన్నారు అని ఉపాయం చెప్పాడు. ఏం చెప్పాడు? దారి ఇచ్చాడా? ఏమండి, అందుకే ప్రకృతి మనకు ఒక ఉపాయం చెప్తుంది తప్ప ఆ చట్టాన్ని మార్చమని. కాబట్టి రాముడికి కూడా చట్టం మారదు. ఏమండి, మారుతుందా? రాముడు చట్టాన్ని తయారు చేశాడు, అయినప్పటికీ మానవుడుగా ఆయనకు చట్టాన్ని మార్చడానికి వీలు లేదు. అందుకే సముద్రుడిని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఏం చెప్పాడు? కోపం వచ్చినా సరే దాన్ని భరించి సముద్రుడు ఉపాయాన్ని చెప్పాడు.
దానికి ఆయన సమ్మతించాడు రాముడు. అది మన జీవితంలో కూడా మనం చేసుకున్నటువంటి నియమాలను మనమే ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవి పనికిరాదు అని ఇక్కడ మనకు శాంతిని చెప్తున్నారు. కాబట్టి రాముడు దేని మీద కూడా స్పృహ లేదు ఆయన జీవితంలో. చూడండి, మొట్టమొదట గురువు గారి దగ్గర వేదాధ్యయనం చేయవయ్యా అంటే చేశాడు. వశిష్ఠ మహర్షి దగ్గర, విశ్వామిత్రుని దగ్గర నుంచి పోవయ్యా ఆయన్ని అనుసరించి అంటే వెళ్ళాడు. అక్కడ శస్త్ర అస్త్ర విద్యలన్నీ కూడా ఆయన ఇస్తే ప్రసాదంగా స్వీకరించాడు. అది కూడా ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే తన యజ్ఞ సంరక్షణ చేయాలి కాబట్టి, ఈయన ద్వారా చేయించుకోవాలి కాబట్టి ఇచ్చాడు. తర్వాత కూడా యుద్ధం ఉన్నది, అది అవన్నీ వేరే సంగతి. కాబట్టి ఆయాచితంగా ఏవేవైతే జీవితంలో మనకు సంభవిస్తాయో వాటినన్నింటినీ కూడా మనం శాంత చిత్తంతో, ఏ విధమైనటువంటి మనస్సులో ఉండేటటువంటి ఒక వ్యగ్రతను లేకుండా అనుభవించాలి.